నేను బాగా మాట్లాడుతున్నాను, స్కోప్ దొరకట్లేదు పాపం వాళ్ళకి. మీరు ఫాదర్, మీరు ఎడ్యుకేట్, మీరు దయ్యాలను వదిలిస్తారా మీ చర్చిలో? పాస్టర్ గారు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు వదిలించాలి. నేను స్వయంగా స్వర్గం నుండి దిగి వస్తున్నాను. చాలా మంది బుద్ధి తక్కువ మాలోళ్ళు మనుషులను మ్యానిపులేట్ చేసి దేవుడు వదిలించాలి. మరి అందరం చర్చిలకే పడిపోతే అయిపోతుంది కదా. ఇక నీ శరీరంలో దాగున్న అన్ని దయ్యాలను ఆదేశిస్తున్నాను. ప్రార్థన చేయడం నా ధర్మం. నా కాళ్ళు చేశాయి. ప్రైజ్ ది లార్డ్. మీరైనా సరే బైబిల్ చదివితే మీకు తెలిసిపోతాయి, 4 మాటలు తెలిసిపోతాయి. ఏం మాట్లాడుతురండి? ఇది మాత్రం నేను అస్సలు అంటే అస్సలు యాక్సెప్ట్ చేయను సార్. మీరు చాలా ఓపెన్ గా మాట్లాడతారని నేను ఈ ప్లేస్ లో మిమ్మల్ని కూర్చోబెట్టినా. స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. జీవితాన్ని సాక్రిఫైస్ చేసి చర్చ్ ఫాదర్ అయ్యారు. చాలా మంది వచ్చినప్పుడు చర్చ్ మెంబర్లతో పట్టుకొని రారు. బైబిల్లో ఉన్నది ఏది పాటిస్తారండి? మరలా మీరు మొదటిగా వస్తున్నారు. మీరు 4 అన్నా కానీ నేను యాక్సెప్ట్ చేయను. తెలియని విషయం చెప్తున్నా, దయచేసి తెలుసుకోండి. పాపులర్ అయ్యారు అనుకోండి, పైసలు ఏమైనా ఎక్కువ వస్తాయి. పేరొద్దు. పస్తులతో పడుకునేటువంటి పాస్టర్ గారు వారి కుటుంబాలు. ఇప్పుడు ఫ్యాషన్ కి సాక్రిఫైస్ కి ఎంత డిఫరెన్స్ సార్. మా నాన్నగారు పాస్టర్ గారు కదా అని చెప్పి నేను పాస్టర్, మా బాధ కూడా అదే. ఆ సంఘానికి, ఆ విశ్వాసులకి నేను నాయకు. క్రిస్టియన్ మతస్థులు దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పేది ఒకటి. మీకు ఒకవేళ అది నిజం తెలుసుకోవాలనుకుంటే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో ఈరోజు మనతో పాటు చర్చ్ ఫాదర్ ఐజాక్ శామ్యుయల్ గారు ఉన్నారు. చాలా విషయాలు అంటే చాలా డౌట్స్ ఉంటాయి వాటి గురించి, లేదంటే వాళ్ళలో వాళ్ళకు కూడా ఫైటింగ్స్ ఉంటాయి కొన్ని. అంటే అసలు ఏది నిజం, ఏది అబద్ధం, వాస్తవం ఏంటి అనేది మనమైతే తెలుసుకుందాము. కొన్ని విషయాలు అంటే ఇంకా కొంచెం కొత్తగా ఇంకా ఏమైనా పాస్టర్ గారి దగ్గర నుంచి తెలుసుకునే విషయాలు అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అనాలా, ప్రైజ్ ద లార్డ్ అనాలా? నమస్తే బెటర్. ప్రైజ్ ద లార్డ్ కూడా అనుకోవచ్చు కదా. ఏ ఉద్దేశంతో అంటారు అనేది తెలియదు కదా. జస్ట్ మమ్మల్ని విష్ చేయడానికి అనొచ్చు. తర్వాత దాన్ని మళ్ళీ తర్వాత ఇంకొక మేము ప్రైజ్ లాడ్ అన్నాం కనుక మీరు ఇంకొక వర్డ్ అనండి, ఇట్లా ఏదో ఒకలా మళ్ళీ కాన్వర్జేషన్ ఇదంతా ఎప్పుడు జరుగుతున్నదే కదా. లేదు, నేను కామన్ గానే పలకరించాను. మీకు అలా అనిపించిందా? అట్లా ఏం కాదు. నమస్తే అనేది అందరం భారతీయులమే కదా, సో అందులో తప్పేముంది? ఇప్పుడు నేను ప్రైజ్ లార్డ్ అన్నాను, తప్పే ఉంది ఇందులో. అంటే ప్రైజ్ లార్డ్ అనే పదానికి అర్థం ఏంటంటే దేవుని స్తుతించుదామని, దేవుని స్తుతించండి అని. ఆహా, ఓకే. అది అంటే అది గ్రీటింగ్ కాదు, యాక్చువల్లీ గ్రీటింగ్ కాదు, అది గ్రీటింగ్ కాదు. అంటే చాలా మంది నాకు పర్సనల్ గా ఎవరైనా కలిసినప్పుడు, నేను ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కానీ, ఎవరైతే చర్చ్ ఫాదర్స్ కానివ్వండి, లేదంటే చర్చ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా నన్ను గుర్తుపట్టినప్పుడు కానీ, లేదంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ప్రైజ్ ద లార్డ్ అంటారు. అంటే నాకు తెలియదు అది విషయాలు. మేము అంటాం. అవును, సేమ్ మేము అంటాం. ఇప్పుడు నన్ను ఎవరు పలకరించినా ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంటారు. నేను ఎవరికి చెప్పినా సరే ప్రైజ్ లార్డ్ అమ్మా అని అంటూనే ఉంటా. కాకపోతే ఇప్పుడు మీరు ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, నేను ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అందులో మనం కూర్చున్నది ఒక కామన్ ప్లాట్ఫామ్. ఓకే. సో ఈ కామన్ ప్లాట్ఫామ్ మీద ఒక ఈ రిలీజియస్ ఈ విషయాలన్నిటినీ ఎందుకు, వాటి మీద కాన్సన్ట్రేట్ ఎందుకు చేయాలి? అంటే రిలీజియస్ కాకుండా ఇంకా పర్సనల్ గా వాటి మీద, అంటే మీరు కామన్ గా ఉండడం బెటర్ కదా. కామన్ గా ఉండడం బెటర్ అంటే ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ను బట్టి మనము జాగ్రత్తగా ఉండాలి కదా. ఐ మీన్ ఎవరి సెంటిమెంట్స్ ని హర్ట్ చేయకూడదు మనం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మీరు సెంటిమెంట్స్ ని హర్ట్ చేయకూడదు, నేను సెంటిమెంట్స్ ని హర్ట్ చేయను. ఎగ్జాక్ట్లీ. కానీ సెంటిమెంట్స్ ని హర్ట్ చేసే వాళ్ళ గురించి మాత్రం డిస్కషన్ ఉండాలి. డెఫినెట్లీ, ఆబ్వియస్లీ, అంతే కదా. ఆబ్వియస్లీ. సో మీరు అంటే ఫస్ట్ నాకు అర్థం కాలేదు, మీరు ఏ ఉద్దేశంతో అన్నారంటే, మాకు లోపల ఎలాంటి ఉద్దేశాలు లేవండి. ఆఫ్ కోర్స్ మేము లైక్ అన్నింటినీ, మా మతాన్ని మేము గౌరవించుకుంటాం, పతమర గౌరవాన్ని కూడా గౌరవిస్తాము, అది మేము పాటిస్తాం. అదే ఉండాలి యాక్చువల్లీ. అది ఏ రిలీజియన్ అయినా, ఏ విశ్వాసమైనా వారి మతాన్ని వారు అవలంబిస్తూ వారి మతాన్ని వాళ్ళు ఆచరించడంలో తప్పేమీ లేదు. ఆ స్వేచ్ఛ మన రాజ్యాంగం ఇచ్చింది. సో మన మతాన్ని లేదా మన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటూ ఇతరుల మతాలని కూడా మనం గౌరవించి పరస్పర మత సహనంతో ముందుకు సాగిపోవాలి. అంతే. సో ఈ యాటిట్యూడ్ తో ఉండాలి, అది ఏ విశ్వాసులైనా సరే. అది ఏ అట్లనే కదా నేను ఇప్పుడు దాంట్లో అసలు నో ఛాన్స్. మాకు అందరూ ఏంటంటే ఇప్పుడు పాత ఇంటర్వ్యూలలో చూసుకున్నా గానీ, లేదంటే డిబేట్ అవ్వడం కానీ, ఇదన్నీ కాంట్రవర్సీలు చేద్దాము అనే ఉద్దేశంతో చేస్తుంటారు. కాంట్రవర్సీలు చేయడం కంటే కూడా కంటెంట్ ఇంపార్టెంట్.
కంటెంట్ ఎట్లయితుంది? ఇది ఒక తెలియని విషయాలను మనం చెప్తుంటాము. మీకు అదే. ఇప్పుడు అందరు పాస్టర్స్ ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కరికి ఒక్క విషయం తెలుసా, మీది ఒక నాలెడ్జ్, పక్కలేదు ఒక నాలెడ్జ్, ఆబ్వియస్లీ కొందరికి అసలు నాలెడ్జే ఉండదు. ప్లాన్ అనలేండి, ప్రతి వారికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. దేవుడి గ్రంథాలయం కానీ బైబిల్ మీద నాలెడ్జ్ ఉండాలంటున్నారా, లేదంటే జనరల్ గానే మన మతాన్ని మనం స్వీకరించి పరమతాన్ని గౌరవించేంత నాలెడ్జ్ ఉండాలంటారా? ఈ రెండింటికి చాలా విభేదాలు ఉన్నాయి జనరల్ గా. ఉన్నాయి. మరి ఏ విధంగా నాలెడ్జ్ ఉందంటున్నారు కొందరికి? అది వాళ్ళ మాటలు బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది. దేవుని మీద ఆధారపడినటువంటి దేవుని నాలెడ్జ్ ఉండడం కొంతమందిని చూస్తాం. అట్ ది సేమ్ టైం ఇతరుల మతాలని కూడా గౌరవిస్తూ ఆ యొక్క పరిచయలో కొనసాగుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇతర మతాలని దూషించినంత మాత్రాన, లేకపోతే ఇతర మతాలని విమర్శించినంత మాత్రాన వాళ్ళు ఏ మతాన్ని అయితే అవలంబిస్తున్నారో, వాళ్ళు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నారో ఆ విశ్వాసానికి ఏదో పెద్ద ధర్మం చేసేస్తున్నారు, లేకపోతే ఆ విశ్వాసాన్ని ఏదో పెద్దగా బలపరుస్తున్నారు అనడానికి లేదు. లేదు. బిజినెస్ ట్రిక్, అంతే. అది అర్థం చేసుకోవాలి. చేస్తున్న ఫర్ దట్ మ్యాజిక్ మ్యాటర్ ఇవన్నీ. అంతే. ఫర్ దట్ మ్యాటర్ అది దట్ కెన్ బి ఎనీ రిలీజియన్. ఎనీ రిలీజియన్. మనమైతే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం బరాబర్ గా. డెఫినెట్లీ మీరు హార్ట్ఫుల్ గా, అంటే ఓపెన్ హార్టెడ్ అని అనిపిస్తుంది మనస్ఫూర్తిగా నాకైతే. ఏ విషయాలున్నా మంచిగా ఓపెన్ గా మాట్లాడుకుందాం ఇక్కడ. మనం ఎవరిని బై ద వే ప్లస్ టీవీ ప్రేక్షకులకు కూడా సారీ చాలా లేట్ అయిపోయింది, మనం ఇందులో పడిపోయాం. ప్లస్ టీవీ ప్రేక్షకులకు కూడా నా పక్షంగా మహన మినిస్ట్రీస్ అనే మా యూట్యూబ్ ఛానల్ పక్షంగా శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కానీ ఇంకొకటి, లాంగ్వేజ్ కోడ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి క్రిస్టియన్స్ది, లేదంటే చర్చ్ ఫాదర్స్ కానీ, లేదంటే చర్చ్కి వెళ్ళే వాళ్ళది లాంగ్వేజ్ కొంచెం ఎందుకు అంటే, తెలుగు వాళ్ళే అయినా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా లాంగ్వేజ్ ఏంటది డిఫరెంట్ గా ఉంటది. వందనాలు ఇవన్నీ అంటే లైక్ అంటే అవన్నీ బేసిక్లీ బైబిల్లో బైబిల్లో అవే అనుకోతున్నా, అదే చెప్తాను. బేసిక్లీ అది బైబిల్లో ఉంటాయి. బైబిల్లో కొన్ని అంటే పౌలు పత్రికలు అని కొన్ని ఉన్నాయి. మంచిగా సుమారు 13 పత్రికలు అంటారు, 12 పత్రికలు అంటారు, వాట్ ఎవర్, అది థియలాజికల్ సబ్జెక్ట్. అది ఏదైనా ఈ పత్రికలు పౌలు రాసిన పత్రికలుగా భావించబడిన పత్రికలను పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడ్డాయి. వాటిలో పౌలు ఆ సంఘస్థులను అడ్రస్ చేస్తూ ఇలా మేము మీకు వందనములు చెప్తున్నాము, నాతో పాటు ఉన్న వాళ్ళు మీకు వందనములు చెప్తున్నారు అని ఇట్లాంటి కొన్ని వర్డ్స్ బైబిల్లో మేము చదువుతాం. సో ఒక బీయింగ్ ఏ లీడర్ ఆర్ బీయింగ్ ఏ పాస్టర్ ఆర్ బీయింగ్ ఏ ఏమనొచ్చు అని అంటే ఒక ఎవాంజలిస్ట్, ఆయన ఏ సంఘాన్ని ఉద్దేశించి పత్రికను రాస్తున్నారో వాళ్ళని అడ్రస్ చేస్తున్నప్పుడు ఆయనే అది మెయింటైన్ చేస్తున్నప్పుడు, సో అది మనము కూడా నేర్చుకోవాలి కదా అనే విధానంలో మేము ముందుకెళ్తా ఉంటాం. ఓకే అండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు ఫాదర్, ఓకే, ఇప్పుడు చాలా మంది చాలా ప్లేసెస్లో ఫాదర్స్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటి, చర్చ్ ఫాదర్ అవ్వాలంటే ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలా, లేదంటే స్టడీస్లో ఏమైనా చేయాలా, లేదంటే దేవుని పుస్తకాలు చదివితే చర్చ్ ఫాదర్ అవుతారా, లేదంటే అందరూ మూకుమ్మడిగా కలుసుకొని ఒకరిని ఎన్నుకుంటే చర్చ్ ఫాదర్ అవుతారా? అసలు చర్చ్ ఫాదర్ ఎలా అవుతారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఈ రోజుల్లో చాలా అవసరమైన ప్రశ్న అడిగారు మీరు. ఏంటంటే చర్చ్ పాస్టర్ గారుగా ఉండడానికి అంటే యాక్చువల్లీ ఈ మినిస్ట్రీ అంటాం కదా, ఈ మినిస్ట్రీ అనేది 5-fold మినిస్ట్రీ అంటాం బైబిల్లో. ఇది 5 రకాలైన పరిచర్య. అంటే అందరూ పాస్టర్ గారులు కాదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అందరూ పాస్టర్ గారు లవరు, పాస్టర్లు అని చెప్పేసి మాట్లాడు అందరూ. అదే పాస్టర్ అంటే పెద్ద ఏదో ఇంకా దేవుడు ఏసే తర్వాత ఇంకా మేమే అన్నట్లు చెప్పుకుంటారు. అందులో ఇన్ని ఉంటాయని కూడా ఎవరు చెప్పరు. మేము పాస్టర్ అంటారు, మేము పాస్టర్ అంటారు. అంటే ఒకటి, అందులో చాలా మంది క్రైస్తవులకే ఆ అవగాహన లేదు పూర్తిగా. ఎవరు పాస్టర్ గారు, ఎవరు సువార్థికులు, ఎవరు బోధకులు, ఎవరు అపోస్తలు అనేటువంటి ఆ యొక్క అవగాహన చాలా మంది మా క్రైస్తవ విశ్వాసులకే లేదు. దానివల్ల ఎవరు 4 మాటలు బైబిల్లో నుంచి 4 మాటలు చెప్పినా, ఎవరు 4 గట్టిగా ప్రసంగాలు చేసినా, ఎవరు 4 గరుపులు అరిసినా, ఎవరో గంట సేపు వాక్యాలు చెప్పగలిగినా వాళ్ళు పాస్టర్లుగా చలమనైపోతున్నారు. యాక్చువల్లీ పాస్టర్ గారు వేరు, సాక్ష్యం చెప్పే వాళ్ళు వేరు, సువార్థికులు వేరు, బోధకులు వేరు, అపోస్తలు వేరు, ఇలా రకరకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి ఇందులో. ఒక పాస్టర్ అంటే ఒక చర్చ్కి ఒక కాపరి అనే పదం వాడతాం. పాస్టర్ అంటే కాపరి, కాపరి అంటే కాచుకునేవాడు అని అర్థం. అంటే ఏంటి కాచుకునేవాడు? తన మందని కాచుకునేవాడు. చాలా మంది అంటుంటారు కదా, గొర్రెలు అంటారు కదా. సో క్రైస్తవ్యంలో విశ్వాసులని గొర్రెలుగా భావిస్తారు. ఆ భావన ఉంది. వాళ్ళు అనడం తప్పేమీ కాదు. లేకపోతే వాళ్ళు కొంచెం మీకు తెలంగాణలో ఏమంటారో మాకు తెలియదు కానీ ఆంధ్ర స్టైల్లో లేకపోతే వైజాగ్లో ఎటకారంగా అనొచ్చు, కిండల్ చేస్తూ అనొచ్చు, లేకపోతే
అపహాస్యం చేస్తూ వాడొచ్చు ఆ పదాన్ని. గొర్రె బిడ్డలు గొర్రెలు గొర్రెబిడ్డలు ఇలాంటి వర్డ్ వారు ఆ విధంగా కాదు సార్, అపహాస్యం చేస్తూ actually గా వాడొచ్చు. ఒక్క నిమిషం. ఓకే, జనరల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఒకవేళ క్రిస్టియన్స్ కాకుండా ఉంటే, ఇప్పుడు నేను హిందూనే, ప్యూర్ హిందూ, ఓకే, నేను ఏం మాట్లాడినా మీరు అంటే వీళ్ళు అందులో ఏ పదం ఉన్నా అందులో గొర్రె బిడ్డలే అని తప్పే ఉంది సార్. గొర్రె బిడ్డలు, గొర్రె అంటే కాపరి, కాపరి అంటే దేవుడి కిందకే కదా, గొర్రెలు అంటే దేవుడు రొట్టెలు ఇవన్నీ సంథింగ్ ఉంది కదా. గొర్రె బిడ్డలు అనే దాంట్లో కూడా మీరు ఎందుకు సార్ నెగిటివ్ వెతుక్కుంటారు? అదే చెప్తున్నా, నెగిటివ్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటున్నా. అదే అంటున్నా, నేను అదే అంటున్నా. నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా దాన్ని సంతోషిస్తారు. కాకపోతే ఎక్కడ డిఫర్ అవుతారు అంటే, ఎక్కడ వాళ్ళు కొంచెం సెంటిమెంట్స్ హట్ అవుతాయనంటే, నేను ఇందాక చెప్పానే అపహాస్యంగా ఉపయోగించినప్పుడు, అరే వీళ్ళందరూ గొర్రెలు రా అనేటువంటి రాతగా, లేకపోతే వీళ్ళు ఏం చెప్పినా నమ్మేటువంటి రకాలు రా అనేటువంటి రీతిగా కొంచెం అపహాస్యంగా, నాకంటే ఎక్కువ వాళ్ళే మాట్లాడతారు అపహాస్యంగా మాట్లాడేది. ఇప్పుడు వర్షం తెలిసిపోద్ది, ఇప్పుడు ప్లీజ్ రండి వెల్కమ్ అనేటువంటి దాన్ని రండి రండి దయచేయండి కూర్చోండి అని అంటాం. ఏసార్లే కూర్చుంది ఇంత మాట్లాడిన చాలు కానీ దయచేయి అంటాం. అంటే రెండింటికి పదాలు దయచేయి అనే పదమే, కానీ రెండింటి యొక్క భావం చాలా తేడా. లేదు, మనకి ఆంధ్రలో గానీ తెలంగాణలో గానీ శ్రీకాకుళంలో ఒక లాంగ్వేజ్ ఉంటది, తెలంగాణలో యాక్సెంట్ వేరు నాన్న, యాక్సెంట్ వేరు, భాషను ఉపయోగించే విధానం వేరు, లేదా పదాల యొక్క వ్యక్తీకరణ వేరు, అది పలికే విధానం వేరు, కానీ భావం తెలిసిపోద్ది. దయచేయండి అని చెప్పి చాలా స్వాగతిస్తున్నారు, కూర్చోబెడుతున్నారో, లేకపోతే ఇంతవరకు ఉన్నది చాలు ఇంకా చాలు నడువు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడే విధానంలో అర్థమైపోద్ది మనకి ఈజీగా. సో ఒకవేళ గొర్రెలు అనేటువంటి పదంలో అయితే మాత్రం ఎటువంటి అభ్యంతరాలు లేవు మాకు, నాకైతే లేవు. కొన్ని మాకు అనే మాట ఎందుకు, నాకైతే ఎటువంటి అభ్యంతరాలు లేవు. వాళ్ళు ఎలా మాట్లాడుకున్నా నాకైతే అభ్యంతరం లేదు, వాళ్ళు అపహాసించినా నాకు అభ్యంతరం లేదు, వాళ్ళు గౌరవంగా మాట్లాడి నాకు అభ్యంతరం లేదు. ఇకపోతే దాన్ని పక్కన పెడితే, ఇందాక కమింగ్ బ్యాక్ టు పాయింట్, ఈ యొక్క పరిచర్యలో ఈ కాపర్ అనేటువంటి వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చేటువంటి సభ్యులని, అంటే ఆ చర్చిలోకి వచ్చే సభ్యులను, సంఘ సభ్యుల యొక్క యోగక్షేమాలు, అంటే జననం దగ్గర నుంచి, ఒక బేబీ జననం దగ్గర నుంచి మరణించేంత వరకు ఉండే లైఫ్ ఈవెంట్స్ అన్నింటినీ కూడా సాలమ్నైజ్ చేయగలగాలి. అలా సాలమ్నైజ్ చేయగలగటానికి వారికి కొంత ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉంటుంది. అంటే ఈ కార్యక్రమం ఇది చేయాలి ఇలా చేయాలని చెప్పి శిక్షణ అంటే కాదు. దాని యొక్క ఇదేంటంటే, మన భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఒక గ్రాడ్యుయేషన్ తీసుకోవాలంటే మనం ఎవరైనా సెక్యులర్గా యూజీసీ నార్మ్స్ అనేది ఒకటి ఉంటుంది. యూజీసీ దీని ప్రకారంగా మనం రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి మనం గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాంటి యూజీసీ నుంచి రికగ్నైజ్ చేయబడినటువంటి ఇన్స్టిట్యూషన్స్ రెండు ఉన్నాయి భారతదేశంలో థియోలాజికల్ స్టడీస్కి, క్రిస్టియన్ థియోలాజికల్ స్టడీస్కి. ఒకటి సిరంపూర్, వెస్ట్ బెంగాల్లో సిరంపూర్ అనేటువంటి పట్టణంలో అది స్థాపించబడింది. 1818లో స్థాపించబడింది. విలియం కేరీ గారు అనేటువంటి వ్యక్తి పేరు మీరు వినుంటారు. సరే, యాక్చువల్గా నా పాయింట్ ఏంటంటే, ఒక్క నిమిషం మనం అంటే డెప్త్ సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాము. జనరల్ గా ఆడియన్స్ కంటూ కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పేది విషయాలు కానీ లేదంటే ఇవి కానీ మనం చర్చలో మాట్లాడుకుందాం. జనరల్ గా ఇది మన ఇంటర్వ్యూ రిలేటెడ్ కాదు, కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, జనరల్ గా పాస్టర్ కి అవ్వాలి అంటే ఏం ఉండాలి అనేది. కానీ ఇంత డెప్త్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కట్లేదు, అది మైండ్ లోకి ఆన్సర్ ఎక్కట్లేదు. ఎందుకంటే అక్కడెళ్ళి ఇక్కడెళ్ళి జనాలకు తెలిసింది ఏంటి, సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు, మీరు బోధకులు ఏం బోధిస్తున్నారు, పాస్టర్లు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా ప్రవోక్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది తప్పితే, ఇప్పుడు బైబిల్ నేనైతే చదవలేదు, నాకు దాని మీద అవగాహన లేదు. ఇప్పుడు మీరు దీని గురించి డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా జనాలకు కూడా ఎక్కదు. సో మెయిన్ పాయింట్లు ఏంటంటే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే చెప్పండి, షార్ట్ కట్ లో చెప్పే ఆన్సర్లు కొన్ని ఉంటాయి నాన్న, కొన్ని కొంచెం వివరించాలి. వివరించకపోతే నిందాలు చెప్పాను మీకు, మా క్రైస్తవులకే చాలా మంది తెలియదు అని కదా. సో అట్లీస్ట్ ఈ ప్లాట్ఫామ్ ద్వారానైనా సరే అసలు పాస్టర్ అనేటువంటి వాళ్ళు ఎవరై అవుతారు, ఎవరిని పాస్టర్ అనాలంటే ఒక క్లారిటీ అట్లీస్ట్ ప్రజలు కలిగిద్దాం ఈ ప్లాట్ఫామ్ మీదుగా. సో ఈ సిరంపూర్ అనేటువంటి స్థలంలో స్థాపించబడినటువంటి కాలేజ్, యూనివర్సిటీ ఒకటి ఉంది, దాన్ని సిరంపూర్ యూనివర్సిటీ అంటారు. దాని ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఇండియా మొత్తంలో ఉన్నాయి, ప్రతి స్టేట్లో. ఆ స్టేట్స్లో చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అర్థమైందా? సో ఒక పాస్టర్గా ట్రైనింగ్ అవ్వాలి అంటే ఎక్కడ పడితే అక్కడ చదివేసుకొని, లేకపోతే ఎవరు సర్టిఫికెట్లు ఇస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్తో పాస్టర్ అయిపోయినా అని అనడానికి లేదు.
దీంట్లో థియోలాజికల్ కోర్సెస్ ఉంటాయి. సిటీహెచ్ అని కోర్స్ ఆఫ్ థియాలజీ అని, బీటీహెచ్ అని బ్యాచులర్ ఆఫ్ థియాలజీ అని, ఇట్లా ఏవో కోర్సులు చదివేస్తారు చాలామంది. అవి ఏ యూనివర్సిటీ నుంచి చదువుతున్నారో ఆలోచించాలి. ఓకే. ఆ అడ్మిషన్ తీసుకున్నప్పుడే దీనికి సిరంపూర్ యూనివర్సిటీ అనేటువంటి యూనివర్సిటీ నుంచి ఎఫిలియేషన్ ఉందా లేదని తెలుసుకోవాలి. ఇక రెండోది, అట్లీస్ట్ ఒకవేళ సిరంపూర్ యూనివర్సిటీ నుంచి ఎఫిలియేషన్ లేని కాలేజ్ అయితే రెండోది చూడాల్సింది ఏంటంటే పారామీటర్ ఆటా, ఏషియన్ థియోలాజికల్ అసోసియేషన్ అని చెప్పి ఒక సంస్థ ఉంది. ఆ యూనివర్సిటీ నుంచైనా ఎఫిలియేషన్ పొందిన కాలేజ్ అయి ఉండాలి. భారతదేశంలో ఈ 2 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి కాలేజెస్ ఏమైతే ఉన్నాయో ఆ కాలేజెస్లో అడ్మిషన్ తీసుకొని అందులో 4 years కోర్స్ అని 3 years కోర్స్ అని అట్లా ఉంటాయి. ఆ కోర్సెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్రాడ్యుయేషన్ ఇస్తారు. ఆ తర్వాత కొంతకాలం పరిచయం చేసిన తర్వాత ఆర్డినేషన్ ఇస్తారు, అంటే అభిషేకం అని అంటారు. వాళ్ళని కాపర్లు అంటారు, వాళ్ళు పాస్టర్లు అని అర్థం. సో ఈ రోజున బైబుల్ పట్టుకొని 4 వాక్యాలు చెప్పినంత మాత్రాన, లేకపోతే బైబుల్ మాకంటే వాళ్ళు ఎక్కువ బాగా చెప్పొచ్చు, బాగా చదవచ్చు కూడా. చదివిన దాన్ని మీరైనా సరే బైబుల్ చదివితే మీకు తెలిసిపోతాయి, 4 మాటలు తెలిసిపోతాయి. మీరు చెప్పేసినంత మాత్రం మిమ్మల్ని పాస్టర్ అని అనడం కరెక్ట్ కాదు. నేను అంటుంది అది. సో పాస్టర్ అంటే ఎవరు అంటే ఖచ్చితంగా ఎవరైనా పాస్టర్ అని పేరు మీద ఒకవేళ భవిష్యత్తులో మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినా సింపుల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ యూనివర్సిటీలో మీరు చదువుకున్నారండి, ఏ యూనివర్సిటీ యొక్క గ్రాడ్యుయేట్ మీరు అని ఒక్క క్వశ్చన్ మీరు అడగగలిగితే వాళ్ళ నుంచి సిరంపూర్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ నన్నా, ఆటా యొక్క గ్రాడ్యుయేట్ నన్నా, వాళ్ళు ఒక ప్రాపర్ వేలో థియోలాజికల్ స్టడీస్ని సిస్టమాటిక్ విధానంలో వాళ్ళు థియాలజీ చదివి తర్వాత ఆర్డినేషన్ పొంది వాళ్ళు ఒక చర్చ్కి పాస్టర్గా ఉంటున్నారు అని అర్థం. అలా కాకుండా ఎవరెలా 4 మాటలు చెప్పినా సరే వాళ్ళు పాస్టర్లు కారు. ఇప్పుడు స్కూల్ కి ఎలాగా ప్రిన్సిపల్, ఎగ్జాక్ట్లీ చర్చ్ కి అలాగా ఫాదర్, ప్రిన్సిపల్ లాగా. లైక్ ఫాదర్ అంటే మళ్ళీ ఒక వేరే భావం ఉంది. ఎందుకంటే ఇందులో క్యాథలిక్స్ అని, ప్రొటెస్టెంట్స్ అని 2 రకాలైనటువంటి క్రిస్టియానిటీ ఉంది. సో క్యాథలిక్స్ యొక్క సంఘాలకి అధిపతిని ఫాదర్ అంటారు. అలానే బిషప్లు ఇవన్నీ నార్మల్, పోపు ఇవన్నీ అలా వెళ్తూ ఉంటాయి. ఇక ప్రొటెస్టెంట్ల యొక్క సంఘాల్లో ఉండేటువంటి అధికారిని పాస్టర్లు అంటారు. సో ఫాదర్ వేరు, పాస్టర్ వేరు. ఫాదర్ అని ఆయన పెళ్ళది చేసుకోరు. క్యాథలిక్ చర్చెస్లో ఫాదర్స్ పెళ్ళిళ్ళు చేసుకోరు. వాళ్ళ జీవితాంతం అలాగా లైఫ్ లాంగ్ అలాగా ఆ దేవునికి సేవకి అలాగ సమర్పించుకొని ఉండిపోతారు. ఇక వేరే పాస్టర్లు అనేటప్పటికీ వాళ్ళు రెగ్యులర్గా అందరిలానే వివాహం చేసుకోవచ్చు, వివాహం చేసుకోవాలి. యాక్చువల్గా వివాహం చేసుకోకుండా చర్చెస్లో పాస్టర్ గారుగా వేసుకోరు కూడా చాలా సంఘాల్లో. ఎందుకనంటే ఇందాక నేను చెప్పాను, ఆ చర్చ్కి వచ్చేటువంటి సభ్యుల యొక్క బర్త్ నుంచి డెత్ వరకు మధ్యలో ఉండే ప్రతి ఈవెంట్ని వీళ్ళు సాలమైజ్ చేయగలగాలి. సో ఇలాంటి కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాలు స్త్రీలు ప్రాధాన్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు పాస్టర్ అమ్మ గారు బాధ్యత వహిస్తారు. సో పాస్టర్ గారితో పాటు పాస్టర్ అమ్మ గారి యొక్క పరిచర్యలు అవసరం అవుతాయి. సో ఇక్కడ నాకు సారీ ఫర్ ది ప్లీజ్ జనరల్ గా ఇప్పుడు చదివితే చర్చ్ ఫాదర్స్ అయిపోయారు కదా, ఇప్పుడు ఎవరైతే పాస్టర్స్ అయిపోయారు కదా, ఈ పాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీలోనే మొత్తం వాళ్ళ వైఫే వచ్చేసి ఫాదర్ అమ్మ అయిపోతుంది. ఐ మీన్ అంటే అవును పాస్టర్ అమ్మ గారు అవుతారు. ఇది ఎలా పాసిబుల్ సార్? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకు వచ్చా లేకపోతే రోజు నా ఇంట్లో ఇదే మాట్లాడుతుంటే ఆ వాక్యాలు తెచ్చి అక్కడ ఆవిడ చెప్తారు, అర్థం కాదు. మీరు ఏదున్నా జెన్యూన్ ఓపెన్ గా మాట్లాడాలి. కరెక్టే అంటారా? ఇలా ఒక ఫాదర్ గారి వైఫ్ వచ్చేసి లేదంటే వాళ్ళ అమ్మగారో లేకపోతే ఇంకో ఎవరో వచ్చేసి ఆవిడ అమ్మ అయిపోతారు అక్కడ. ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఇది రాంగే కదా. అంటే ఈయనకి ఇచ్చే గౌరవ మర్యాదలు కూడా ఆవిడ గుంజుకొని ఆవిడ వైఫ్ అనో వాళ్ళ అమ్మగారనో చెప్పేసి వీళ్ళు ఇందాక సేమ్ ఏదైతే మెన్షన్ చేయొద్దన్నారో గొర్రె బిడ్డలాగా దాన్ని ఫాలో అవుతున్నారా అవ్వట్లేదా చెప్పండి. 1 second. ఇప్పుడు ఒక విషయం, ఎక్కడైనా సరే మనం ఒక ప్రొఫెషన్ బట్టే కదా వాళ్ళని రికగ్నైజ్ చేస్తాం. వాళ్ళు చేసే పనిని బట్టే వాళ్ళు చేస్తున్న వృత్తిని బట్టి. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఉన్నారు, అంతే కదా, మీరు మిమ్మల్ని అలా మీరు చేసే జర్నలిజం బట్టే కదా జర్నలిస్ట్గా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. మీకు గుర్తుందో లేదో, మన చిన్నప్పుడు మనకి స్కూల్లో టీచర్స్ ఉంటారు. ఒక లేడీ ఫిమేల్ టీచర్ ఉన్నా వాళ్ళ హస్బెండ్ మనకి క్లాసెస్ చెప్పరు, కానీ మనం ఆయన్ని సార్ అని అడ్రస్ చేస్తాం. అలానే ఒకవేళ మన స్కూల్లో మన టీచర్ మేల్ టీచర్ అనుకుందాం, మన సబ్జెక్ట్ చెప్పే ఆయన మేల్ టీచర్. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ ఏదో సందర్భంలో మన స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒకవేళ ఎదురు పడితే విష్ చేయాల్సి వస్తే ఆ మేడం మనకి లెసన్ చెప్పకపోయినా మనం
మేడం అని అడ్రస్ చేస్తాం. ఓకే. అంటే పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు అని అనడానికి నేను చెప్తున్నా. అంటే పేర్లోకి ఇందులో అదే నేను కానీ చెప్తున్నా. వాళ్ళు చర్చికి వచ్చి మాట్లాడతారు కదా, అదే వీళ్ళు చెప్తున్నా స్కూల్ అదే వైఫ్ అండ్ చెప్తున్నా హస్బెండ్ మాట్లాడారు అదే కదా. చెప్తున్నా. సో ఇప్పుడు ఆ గౌరవాన్ని మనం వ్యక్తపరుస్తాం. అవుట్ ఆఫ్ వాళ్ళకి సంబంధించిన జీవిత భాగస్వామి చేయుచున్న ఆ పనికి మనం పొందుకుంటున్న సేవలను బట్టి మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం అది. మన టీచర్స్ అయినా ఎవరైనా సరే. అలానే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ హస్బెండ్ డాక్టర్ కాకపోవచ్చు, లేదా వాళ్ళ వైఫ్ డాక్టర్ గారు కాకపోవచ్చు, కానీ వాళ్ళని మన డాక్టర్ అమ్మ గారు లేకపోతే డాక్టర్ గారు, అదే డాక్టర్ గారు సార్ అని చెప్పేస్తాం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు కానీ ఇది నాన్ సింక్ లో వెళ్తుంది సార్. యాక్చువల్ గా ఇప్పుడు ఒక మీరు టీచర్ సార్, మీ వైఫ్ టీచర్ కాకపోవచ్చు మేడం, కానీ మేడం వచ్చేసి క్లాస్ చెప్పదు కదా, చెప్పరు. చర్చి అదే చెప్పబోతున్నా పట్టుకొని మాట్లాడతారు. అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఇది ఎలాగైతే వీళ్ళు వాడరో, ఎలాగైతే వీళ్ళు కేవలం ఆ గౌరవానికి మాత్రమే అర్హులు, అంతవరకే పరిమితి. కానీ ఇప్పుడు ఆ టీచర్ గారు వచ్చి ఇక్కడ లెసన్స్ చెప్పరు. అలానే డాక్టర్ గారి వైఫో లేకపోతే డాక్టర్ గారి హస్బెండో వాళ్ళు ఒకవేళ నాన్ మెడికల్ స్టాఫ్ అవ్వచ్చు, వాళ్ళకి మెడికల్కి సంబంధం లేకపోవచ్చు, కానీ ఏదో డాక్టర్ గారిని పిలిచిన మాత్రం వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయరు కదా. కలెక్టర్ గారి వైఫ్ కలెక్టర్ కాకపోవచ్చు, కానీ కలెక్టర్ అమ్మ గారిని పిలుస్తాం అంతవరకే. కానీ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయరు. కానీ పాస్టర్ గారు అనుకున్న వాళ్ళు, పాస్టర్ అమ్మ గారు మాత్రం ఇలా వాక్యాలు చెప్తారు, ఇలా ఆరాధన చేస్తారు అని మీరు అడుగుతున్నారు, అంతే కదా. సో దీనికి ఏంటంటే ఒకటి, అసలు ఇది రైట్ ఆర్ రాంగ్, అది ఏ వేలో వెళ్తుంది అనేది అంటే ఒకటి డైరెక్ట్ గా రైట్ అని అనలేము, అది పక్కా రైట్ అని అయితే అనలేము. ఎందుకనంటే చిన్నది మీరు అర్థం చేసుకోవాలి, నేను చెప్తాను జాగ్రత్తగానండి. ఇప్పుడు ఒక చర్చ్ ఉంది, ఒక సంఘం, ఆ సంఘానికి కాపరి ఒకరు ఉంటారు. ఓకే, ఆ కాపరి థియలాజికలీ ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళై ఉండాలి అని నేను ఇందాక చెప్పాను మీకు. ఇలాగ యూనివర్సిటీస్ నుంచి చదువుకోవాలి అని, అలా చదువుకొని గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చిన వాళ్ళు చర్చిని లీడ్ చేయాలని. యాక్చువల్లీ వాళ్ళ వైఫ్ కూడా అలాగ థియలాజికల్లీ ట్రైన్డ్ అయినటువంటి ఆమె అయితే చాలా వరకు హెల్ప్ఫుల్. ఓకే, కానీ పూర్తిగా ఆమె కూడా థియలాజికల్లీ ట్రైన్డ్ అయ్యి ఉండక్కర్లే. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకనంటే ఇప్పుడు ఒక ఇద్దరు డాక్టర్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు డాక్టర్ గ్రాడ్యుయేట్స్ అనుకోండి, ఇద్దరు వేరువేరుగా కానీ ఒకే క్లినిక్లో కానీ ఇద్దరు ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, క్లినిక్ రన్ చేయొచ్చు. అడ్వకేట్స్ అయినా సరే, ఎవరైనా సరే, టీచర్స్ అయినా సరే, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు రన్ చేయొచ్చు. ఇక్కడ ఇద్దరు థియలాజికల్లీ ట్రైన్డ్ పాస్టర్స్, ఇద్దరు థియలాజికల్లీ ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళు ఒకే చర్చిలో చేయాల్సినటువంటి అవసరం ఉండదు కదా. ఇద్దరు చేసి వేస్ట్ కదా ఆ చిన్నదానికి. సో అందుకనే చాలా వరకు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఇద్దరు ట్రైన్డ్ అయినటువంటి కపుల్స్ చాలా ఉన్నారు, చాలా దంపతులు అలా ఉన్నారు. వాళ్ళు కొంతమంది భర్త ఒక సంఘాన్ని చూస్తే భార్య ఇంకొక పాస్టర్ గారు ఇంకొక సంఘాలని ఇట్లానే చూసేటువంటి సేవకులు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి ఏంటి అవుతుందంటే, ఇప్పుడు ఒక పాస్టర్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఆమె తను ఎంత చదువుకున్నా, ఆ చదువులో తను ఏదైనా ఉద్యోగం సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నా ఆ పరిస్థితి అంతటిని విడిచిపెట్టి, ఎందుకంటే ఈ రోజుల్లో మీకు తెలుసు ప్రతివారు ఏదో ఒక పని చేసుకొని బ్రతికితే కానీ పిల్లల్ని వాటిని చదివించుకోలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా తన భర్త చేస్తున్న పరిచర్యని సహకరించడానికి, ఆ పరిచర్యకి తన ఉద్యోగం ఎక్కడ ఆటంకం అవుతుందో, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను మీకు, కొన్ని సందర్భాల్లో స్త్రీల యొక్క ప్రాతినిధ్యం వహించాల్సిన సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి సంఘస్థుల కుటుంబాల్లో. అలాంటి పరిస్థితుల్లో ఈమె నేను ఉద్యోగం అనుకుని ఆమె అక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ సందర్భంలో ఆమె ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి ఆ బాధ్యతకి కుంటుపడుతుంది, అది లోటు అవుతుంది. ఇప్పుడు ఆమె తన లైఫ్ని సాక్రిఫైస్ చేసింది, తన భవిష్యత్తుని సాక్రిఫైస్ చేసింది, తనకున్నటువంటి కెరీర్ని సాక్రిఫైస్ చేసింది. కేవలం అస్సలు ఇక్కడ మెన్షనే చేయొద్దు. ఎందుకు అవ్వకూడదమ్మా, మీరు ఆ కోణంలో చూడట్లేదంటే. ఏ కోణం, మీరు మీ పరిస్థితులకు అనుగుణంగా మీకు అనుగుణంగా మలుచుకొని దాన్ని దేవుడికి అటాచ్ చేసి మీరు ఇలాగా ఏంటి సాక్రిఫైస్ అనే పదం అస్సలు వాడద్దు సార్. అసలు నేను ఎందుకంటే కాదు, ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ జర్నలిస్ట్ అయ్యారు, ఏదో ఒక కోర్స్ ఏదో చదివారు. ఓకే, మీరు చదివిన కోర్స్కి మీకు ఇప్పుడు చేస్తున్న స్టూడియోలో సమ్ ప్లస్ టీవీలో మీకు ఒక ప్యాకేజ్ ఉంది, ఇంకొక స్టూడియోలో ప్యాకేజ్ ఇంకొక హైక్ ఇచ్చి పిలిస్తే వెళ్ళిపోతారు, వెళ్ళరా?
యాక్చువల్గా ఎక్కడ చేసినా నా డ్యూటీ ఒక్కటే కాబట్టి కదా? వెళ్ళిపోతాను కదా ఖచ్చితంగా. వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతాను. సో ఎక్కడ చేసినా అదే జర్నలిజం, ఇంకో దగ్గర చేసినా అదే జర్నలిజం కదా. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్లు చేస్తున్నారు, ఓకే. బీటెక్లు అవి చేస్తున్నారు, వచ్చి ఆ యొక్క కోర్సుకి రిలేటెడ్ లేకపోయినా సరే సాఫ్ట్వేర్ అనిపించుకోవడానికి ఎంఎన్సీస్ కంపెనీస్లో జాయిన్ అవుతున్నారు, జాబ్ చేస్తున్నారు. ఎంతో కొంత ఒక కోర్స్ ప్యాకేజ్కి చేస్తున్నారు కదా. ఏదో ఒక ప్యాకేజ్కి కోర్స్ చేసి వాళ్ళు జాయిన్ చేసిన అవుతారు. అదే మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి కనుక చేస్తున్నారు. అవును. వాళ్ళు చేసిన గ్రాడ్యుయేషన్కి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్కి ఏ లింక్ ఉండదు, సంబంధం ఉండదు. ఓన్లీ సంబంధం ఏంటంటే చదువుకున్నాడా లేదా అనేది ఒకటి కాన్సెప్ట్, రెండోది వాడు సంపాదకుడు అయ్యాడా లేదా అనేది ఒకటి కాన్సెప్ట్. సో అట్లాగా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని వదులుకొని వేరే దగ్గరికి ఎక్కడికైనా సరే ఎవరిని వెళ్తారా? డబ్బులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని మీరు సాక్రిఫైస్ అంటారు. ఎందుకు అనకూడదు చెప్పండి మీరు? అసలు అది సార్ ఎందుకు అనకూడదు చెప్పండి. మీరు ఇది అంటే మీకు అనుగుణంగానో మీ పరిస్థితులకు అనుగుణంగానో లేదంటే నా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు కాబట్టి నా జీవితాన్ని సాక్రిఫైస్ చేయాలని దేవుడు చెప్పాడా సార్ జీవితాన్ని సాక్రిఫైస్ చేయండి అని? చెప్పలేదు కదా. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను యాక్చువల్ గా. ఒక్క నిమిషం నన్ను మాట్లాడు. మీరు ఫస్ట్ ఈ చైర్ లోకి వచ్చినప్పుడే మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, పాజిటివ్ ఒపీనియన్ ఉంది, ఏదైనా ఓపెన్ గా మాట్లాడాలని చెప్పాను. కానీ మీరు కొంచెం కంజెస్టెడ్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాక్ట్ అది ఫ్యాక్ట్ కాదు. అవుతుంది సార్ ఫ్యాక్ట్ ఎలా అవుతుంది? ఇప్పుడు నేనున్నాను, నాకు ఇప్పుడు మీరంటే కోపమా లేకపోతే మీ మతాలంటే కోపమా నాకు అస్సలు లేదు. కానీ మీరు చెప్పేది నేనే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఇంకా నాన్ సెక్యులర్స్ ఇంకెలా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు మీరు ఇక్కడ ఏమైతుందంటే ఒక హైప్ ఇచ్చేస్తున్నారు. పాస్టర్ వాళ్ళ వైఫ్ గానీ లేదంటే ఆ రిలేటెడ్ సరౌండింగ్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఒక వాళ్ళ వదిలేసుకొని హస్బెండ్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు సాక్రిఫైస్ చేసి, ఎందుకు సార్ సాక్రిఫైస్ ఎందుకు చేస్తున్నారు? సాక్రిఫైస్ అనే పదం కాకుండా ఇంకేదైనా వాడితే దానికి అతుకుతుందేమో కానీ ఇది మాత్రం సాక్రిఫైస్ అయితే అస్సలు కాదు. మీరు పేరు పెట్టండి. నేను ఎలా పెడతాను సార్ పేరు? మీరు చెప్తున్నారు కదా, మరి పెట్టిన పేరు అయితే వర్త్ కాదు నాకున్నదాని ఇది ప్రకారం అయితే. ఓకే, ఇప్పుడు మీరు వాళ్ళకి పాపం అని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. ఎందుకు సార్ సాక్రిఫైస్ ఎలా అవుతుంది సార్? మేడం మీరు ఇష్టం ఉన్నదే కదా సార్, ఏదైనా ఇష్టంతోనే చేస్తున్నారు కదా. సమర్పణ అనొచ్చా? అది మీ లాంగ్వేజ్ లో ఏమంటారో నాకు తెలియదు. మరి ఇప్పుడు మా లాంగ్వేజ్ లో చెప్తే మీకు అర్థం కావట్లే, మీకు అర్థమైన భాషలో చెప్తుంటే అది వర్తించదు అంటున్నారు. సమర్పణ అంటే సమర్పించేసుకోవడం అంతే. మరి దేవుని పరిచర్యకి సమర్పించుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ పని చేసే బదులు ఇంకొక దగ్గర పని చేస్తే వాళ్ళకి బెటర్ లైఫ్ వస్తుంది కదమ్మా. అంటే ఇక్కడ పని చేస్తే బెటర్ లైఫ్ ఉంటది. ఇప్పుడు ఏదైతే హస్బెండ్ చేస్తున్నారో అక్కడ బెటర్ లైఫ్ ఉంటుంది అంటున్నారు, కానీ బెటర్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఇందులోకి వచ్చారు తప్పితే ఇక్కడ బెటర్ లైఫ్ ఉండదని సాక్రిఫైస్ చేసి అయితే రాలేదు కదా. మీరు చాలా పొరపడుతున్నారు. మీరు చాలా పొరపడుతున్నారు. ఎందుకంటే సరౌండింగ్స్ మొత్తం వాళ్ళే ఉంటారు. మీ సరౌండింగ్స్ బట్టి మీరు మాట్లాడకండి. లేదు మీ సరౌండింగ్స్ బట్టి మాట్లాడకండి మేడం. మీ సరౌండింగ్స్ లో అంతమంది ఉంటే నా సరౌండింగ్స్ లో వాళ్ళు ఉద్యోగాలు చాలా మంది. మేడం మీరు డూ యూ థింక్ పాస్టర్స్ ఆర్ ఇల్లిటరేట్స్? పాస్టర్ గారు ఉన్నారని చెప్పి వాళ్ళని వీళ్ళతో కంపేర్ చేయకు. నేను అదే చెప్తున్నా. నేను ఇందాక మీకు మాట చెప్పా, మీకు అలా కాదు, ఒక మాట వినండి. ఇందాక మీకు మాట చెప్పా, అందుకే నేను డీటెయిల్ గా చెప్తానంటే మీరే షార్ట్ కట్ లో చెప్పమన్నారు. ఏంటని? ఒక పాస్టర్ గారుగా అవ్వాలి అంటే ఆ వాళ్ళు థియలాజికల్లీ ట్రైన్డ్ అయి ఉండాలి అని మాట చెప్పా. ఆ థియలాజికల్లీ ట్రైన్డ్ అవ్వడానికి ఒక యూనివర్సిటీకి వెళ్ళి చదవాలి అని చెప్పా. 4 years చదవాలి అని చెప్పా. ఏ ఏజ్ లో చదవాలి, ఎప్పుడు చదవాలి అని మీరు అడుగుతారేమో అని చూసా. మీరు దాన్ని అడగలేదు కానీ నేను స్కిప్ చేసా షార్ట్ కట్ అని. చెప్తున్నా మీరు షార్ట్ కట్ అన్నారు కనుక నేను చెప్పాను. ఆబ్వియస్లీ డెఫినెట్లీ అదే చెప్తున్నా. అందుకనే మీరు షార్ట్ కట్ అన్నారు, నేను కట్ చేసా. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఆ యూనివర్సిటీలోకి అడ్మిషన్ రావాలి అంటే మినిమం సెక్యులర్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి, గ్రాడ్యుయేషన్ ఉండాలి. BA, BSc, BCom ఆర్ బీటెక్ ఆర్ ఎనీ సెక్యులర్ గ్రాడ్యుయేషన్ ఇస్ కంపల్సరీ టు గెట్ అన్ అడ్మిషన్ ఇన్ టు థియలాజికలీ ట్రైన్డ్ యూనివర్సిటీస్. ఆ స్కూల్స్లో థియలాజికలీ ట్రైన్డ్ పాసెస్ అవ్వాలంటే ఆ సెరంపూర్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. అంటే BA చదివిన తర్వాత, BCom చదివిన తర్వాత, వాట్ ఎవర్ ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది 3 years, ఇంటర్ తర్వాత 3 years చదువుతాం, గ్రాడ్యుయేట్ అవుతాం. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఆ సర్టిఫికెట్ ఉంటే, పాస్ అయిన తర్వాత PG 2 సంవత్సరాలు చదివితే సరిపోతే చాలదా? సరిపోతుంది. వెయిట్ ఏ మినిట్ 2 సంవత్సరాలు చదివితే PG అని వచ్చేస్తా రాదా? వస్తుంది. ఎందుకు రాదు? సో మాస్టర్స్ డిగ్రీ చదివినట్టే కదా దాని అర్థం, క్వాలిఫైడే కదా.
అంటే హై క్వాలిఫికేషన్ కాదు పీజీ కాదు. వన్ సెకండ్ ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ తర్వాత 2 years ఆఫ్టర్ ఆల్ సెక్యులర్ గా చదివితే కంటిన్యూ చేస్తే సొసైటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసాం అనేది హైలీ క్వాలిఫైడా లేకపోతే ఇది చదువు సంజ లేనివాడు అని అర్థమా? క్వాలిఫైడ్ అని కదా కదా. చదువుకున్న గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత థియలాజికల్ గా సెరంపూర్ యూనివర్సిటీ అడ్మిషన్ పొందిన తర్వాత మేము 2 సంవత్సరాలుగా చదవాల్సింది 4 సంవత్సరాలు చదవాలి. 4 years చదివిన తర్వాత కూడా మాకు వచ్చే సర్టిఫికేట్ ఏంటో తెలుసా? ఓన్లీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇస్తాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవ్వడు. మేము ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయ్యాము సెక్యులర్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి మాత్రమే. అంటే అప్పటికే వాళ్ళు ఏ సైన్సెస్ చదివినా, అంటే సైన్స్ ఆఫ్ బ్యాచిలర్ చూసుకున్నా, కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నా, ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ చదువుకున్నా, మినిమం డిగ్రీ చదివారంటే వాళ్ళకి సొసైటీ మీద కాస్తైనా విషయ పరిజ్ఞానం ఉండుంటుంది. మినిమం సోషల్ సైన్సెస్ లేకపోతే ఆర్ట్స్ సైన్సెస్ వీటిలో ఏవో ఒకటి చదివి సొసైటీ అంటే ఏంటి అనే ఆలోచనతో పక్కనటువంటి వాళ్ళు ఎవరు, ఎదుటివంటి వాళ్ళు ఎవరు, అందరి యొక్క నేబరింగ్ రిలేషన్షిప్స్ ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలనేటువంటి అవగాహనతో ఉండుంటాడు ఆ వ్యక్తి. ఎవడు? ఈ గ్రాడ్యుయేషన్ కోసం అడ్మిషన్ తీసుకుంటున్న వ్యక్తి. అలాంటి గ్రాడ్యుయేట్కి ఇక్కడ 4 years చదివి బ్యాచిలర్ డిగ్రీ పొందుకోవడం ఈజీయా? జస్ట్ బయట 2 years చదివి బ్యాచిలర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ పొందుకోవడం ఈజీయా? స్ట్రైట్గా ఆన్సర్ చేయండి. ఇంకోటి జస్ట్ సెకండ్. ఇప్పుడు డిగ్రీ చదివిన తర్వాత పీజీ చదవడానికి ఒక 10,000, 20,000, 30,000 ఉన్న యూనివర్సిటీని బట్టి కడితే అయిపోద్ది. మహా అయితే 50,000. కానీ సెరంపూర్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని బ్యాచిలర్స్ గ్రాడ్యుయేషన్ 4 years కోర్స్ చదవాలంటే పర్ ఇయర్ 1 lakh మినిమం. అలాగన గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి అలాంటి యూనివర్సిటీలో అడ్మిషన్ తెచ్చుకొని అన్ని సంవత్సరాలు చదువుతున్నాము అని అంటే ఆ చదివి వచ్చిన పాస్టర్ గారు ఆ చదివిందేదో బయట డబుల్ పీజీ చేసుకొని అంతకన్నా తక్కువ ప్రైస్కి డబుల్ పీజీ చేసుకుంటే ఉద్యోగాలు రావా? మరి చేసుకోవచ్చు కదా, మరి అదెందుకు చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ అది దట్ ఈస్ కాల్డ్ సాక్రిఫైస్. అదే సాక్రిఫైస్ అంటే అర్థం ఏంటి? ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా సరే, ఇంకో మాట, ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా సరే, మీరు ఏమైనా అనుకోండి, మీ మీద నాకు చాలా అంటే చాలా రెస్పెక్ట్ తోనే మాట్లాడుతున్నాను. ఇది మాత్రం నేను అస్సలు యాక్సెప్ట్ చేయను సార్. మీరు చాలా ఓపెన్ గా మాట్లాడతారని నేను ఈ ప్లేస్ లో మిమ్మల్ని కూర్చోబెట్టినా, బట్ మీరు దాన్ని మ్యానిపులేట్ చేసి మల్టిపుల్ గా ఇక్కడ జాబ్ వస్తుందని ఇది ఉన్నా గానీ ఎవరు చేయమన్నారు సార్? మ్యామ్ అదే మీకు తెలీదు, అదే మీకు తెలీదు, ఎవరు చేయమన్నారు? అదే మీకు తెలీదు. అది ఇప్పుడు మీకు మాట చెప్పనా, మీకు మాట చెప్పనా, ఎవరిదో లైఫ్ వద్దు, ఎవరిదో లైఫ్ వద్దు. నేను ఒక్క క్వశ్చన్ అడిగినా. యాక్చువల్ గా మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకోవడానికి చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ ఇదే వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న ఇది దాంట్లో చర్చ్ ఫాదర్లకి జీతాలు ఎవరైనా వేస్తున్నారా, లేదంటే వాళ్ళు సాక్రిఫైస్ చేసి జనాలు ఇచ్చినా ఇయ్యకపోయినా డబ్బులు, అసలు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏంటి? అంటే ఇక్కడ జీతాలు రావని తెలుసు, పాస్టర్లకి ఎవరు జీతాలు ఇస్తున్నారా ఇయ్యట్లేరా అనేది పక్కన పెడితే, అంటే ఇక్కడ ఒక జాబ్ వస్తుందని తెలిసినాక కూడా దేవుణ్ణి పాస్టర్ అయితేనే ఇష్టపడ్డట, లేదంటే మానవునిగా మనం ఇష్టపడకూడదా? ఎందుకు ఇక్కడ సాక్రిఫైస్ చేసి? రెండిటికి తేడా లేదా? మరి దాన్ని సాక్రిఫైస్ ఎట్లా అంటారు? సాక్రిఫైస్ కాకపోతే మరేంటి? సాక్రిఫైస్ అస్సలు నేను ఇంటర్వ్యూ మొత్తంలోనే కాదు, నేను ఎప్పటి వరకు కూడా నాకు అంత పరిజ్ఞానం ఉంది మీ దాని మీద ఉండొచ్చు, కానీ పట్టుకున్న కొందరు 3 కాలంటే నేనేం చేయలేను. మీరు 4 అన్నా కానీ నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే మీ ఇష్టం అది. ఇది కూడా అంటున్నా, అది కూడా మీ ఇష్టం. మీరు సాక్రిఫైస్ చేస్తున్నా అంటున్నా, అది మీ ఇష్టం. మేమైతే చూసే ఆడియన్స్ కానీ ఈవెన్ మన దాంట్లో ఎవరైతే మతస్థులు ఉన్నారో వాళ్ళు కూడా అసలు ఇది సాక్రిఫైస్ అంటే మీరు ఇప్పుడు మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి చర్చ్ ఫాదర్ అయ్యారా? ఆబ్వియస్లీ. ఎందుకు సాక్రిఫైస్ చేయాలనిపించింది? మా ప్యాషన్ అది. ప్యాషన్ అనాలి కానీ సాక్రిఫైస్ కి ప్యాషన్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? మరి అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు ప్యాషన్ కి ఒప్పుకున్నారుగా? ఒక్క నిమిషం, ప్యాషన్ కి ఒప్పుకున్నారుగా? ప్యాషన్ గా అనండి, ఒప్పుకుంటా. ఇప్పుడు నేను పీజీ చేసిన, నేను వేరే జాబ్ చేసుకోవచ్చు, వెరీ గుడ్. కానీ జర్నలిజం చేసినా మళ్ళీ సాక్రిఫైస్ చేసి రాలే, ఇష్టంతో వచ్చా. మీరు వచ్చారు, మీరు ఇష్టంతో వచ్చారు. సాక్రిఫైస్ అనే వర్డ్ యూజ్ చేయను. మీకు అది సరిపోదు అంటే ఎప్పుడు తెలుసు? మీకు అది సరిపోదు. ఎందుకని? మీరు అలా కాదు, మీరు పీజీతో చేసిన జర్నలిజంతో చేసిన, మీరు ఇక్కడ ఒక జీవనోపాధి కోసం ఇక్కడ ఉద్దేశించి వచ్చారు, ఇక్కడ ఒక పర్టికులర్ శాలరీ వస్తేనే వచ్చారు, అంతేనా కదా?
అంతేనా కదా? కానీ చాలా మంది పాస్టర్ గారులు మీకు తెలియని విషయం చెప్తున్నా, దయచేసి తెలుసుకోండి. చాలా మంది పాస్టర్ గారు ఎందుకు మీరు అడిగారు వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంటని, ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు కనీసం ఒక్క చర్చ్ మెంబర్ కూడా ఉండరు. చాలా మంది వచ్చినప్పుడు చర్చ్ మెంబర్లతో పట్టుకొని రారు. చర్చ్ మెంబర్ మీద ఆధారపడిన సేవకులు మీరు చాలా మందిని చూసారు కనుక అలా మాట్లాడుతున్నారు. ఇది మీ తప్పు కాదు. కానీ మీకు తెలియని పాస్టర్ గారు చాలా మంది ఉన్నారు తల్లి. వాళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకొని అస్సలు తప్పు పట్టట్లేదు. నోట్ చేసుకోవాలి. తెలుసు, నాకు తెలుసు మంచి పాస్టర్ల గురించి నేను అసలు మాట్లాడను. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళు వెలుగులోకి రావాలి కదా. వాళ్ళు వెలుగులోకి రావాలి కదా. కానీ వాళ్ళు వెలుగులోకి రావట్లేదు. ఎవరైతే నాలెడ్జ్ లేకుండా, ఎవరైతే మీరు సిరంపూర్ ఇన్స్టిట్యూట్ అందులో చదువుకున్నది ఏది పాటిస్తురండి? బైబిల్లో ఉన్నది ఏది పాటిస్తురండి? ఏం మాట్లాడుతురండి? ప్రార్థన వాక్యాలు. సోషల్ మీడియా వచ్చింది, 4 గోడల మధ్య 4 క్రిస్టియన్ మతస్థులు దేవుని నమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పేది ఒకటి. ఇప్పుడు మైకులు పట్టేసుకొని ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో ఇంత ఇది అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండదండి. అలా వచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే మీరు ఎవరైనా ప్రశ్నించండి. ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరిదైనా సరే వాళ్ళ యొక్క థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మీరు సెర్చ్ చేయండి, మీరు కనుక్కోండి. మీరు జర్నలిస్టులు కదా, మీరు జర్నలిస్టులు కదా, మీరు కనుక్కోకుండా మీరు తెలుసుకోకుండా అది అందరు పాస్టర్ గారికి ఎలాగ ఆపాదిస్తారు? అందరు పాస్టర్లకు నేను ఆపాదించానని చెప్పట్లేదే, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చెప్పండి, దాన్ని సాక్రిఫైస్ అన్నారు. మరలా మీరు మొదటిగా వస్తున్నారు. సరే ఈ క్వశ్చన్ వదిలేద్దాం, వాళ్ళకి వదిలేద్దాం. ఇప్పటి వరకు జరిగింది కదా, ఇదైతే వదిలేద్దాం. జనరల్ ఓకేనా? అదే జనరల్ గా ఇంకొక క్వశ్చన్ మీరు మీరు బాగా మాట్లాడుతున్నారు, నేను బాగా మాట్లాడుతున్నాను, స్కోప్ దొరకట్లేదు పాపం వాళ్ళకి. అట్లా కాదు. లేదు, ఒక్క విషయం ఆలోచించండి. ఇప్పుడు మీరే అన్నట్లే ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా చదువుకొని ఉన్నతమైన చదువులు చదువుకొని కూడా ఆ ఉద్యోగ అవకాశాన్ని విడిచిపెట్టి ఇందులోకి ప్యాషన్తో వస్తున్నారు. అలా వచ్చిన పాస్టర్ గారు చాలా మంది ఉన్నారు. ప్యాషన్ అనేది దేనికి? ప్యాషన్ ఉండడం వల్ల ప్యాషన్ కి సాక్రిఫైస్ కి ఎంత డిఫరెన్స్ సార్? మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. సరే ఎవరి గురించి అవసరం లేదు, కానీ నేనే ఒక సాక్ష్యం చెప్తా, అంటే నా లైఫ్ లో జరిగిందే చెప్తా. దీనికి నన్ను మీరు ఇలా ఏమనుకుని నాకు సంబంధం లేదు. మీకు ఒకవేళ అది నిజం తెలుసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఎంత డిస్కషన్ అయింది కనుక చెప్తున్నది, ఎంతవరకు నేను ఎక్కడ బయట చెప్పలే. మీకు దీని మీద నిజం తెలుసుకోవాలనుకుంటే మా చర్చ్లో, నేను చేస్తున్న చర్చ్లో ఏ యూత్ మెంబర్ని పిలిచి వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ మీకు ఇస్తా. ఎవరితో మీరు మాట్లాడినా సరే నాకు అభ్యంతరం లేదు, నేను మీకు అది ఇస్తా. అంత సాలిడ్గా చెప్తున్నా. ఒక విషయం చెప్తా. నాది పీజీ అయిపోయింది, ఎంఏ ఫిలాసఫీ అయింది. ఫిలాసఫీ అయిన తర్వాత ఇంగ్లాండ్లో ఒక యూనివర్సిటీ నుంచి నాకు కాల్ లెటర్ వచ్చింది. 2014 అది. 2014లో అంటే ఇప్పటికీ 11 years బ్యాక్. ఇండియన్ ఫిలాసఫీ టీచ్ చేయడానికి, ఇండియన్ ఫిలాసఫీ ప్రొఫెసర్గా రావడానికి నాకు కాల్ లెటర్ వచ్చింది. నేను చెప్పా, నేను సారీ నా వల్ల కాదు అన్నా. వాళ్ళు ప్యాకేజ్ ఆఫర్ చేశారు. ఆ రోజుల్లో పర్ మంత్ ఇంగ్లాండ్లో 4,50,000 రూపాయలు ఇండియన్ కరెన్సీ ప్రకారం, నెలకి 4.5 లక్షలు 2014 సమయానికి, ఒక 11 సంవత్సరాల క్రితం. ఓకే, నేనన్నా సారీ నేను దానికి కాదు, నేను అక్కడికి వెళ్తే నాకు మంచి లైఫ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే నాకు నేను ఒక ఫిలాసఫర్గా నాకు ఒక ఐడెంటిటీ వస్తుంది. నేను అలా చెప్పా, నేను పిహెచ్డీ చేసుకోవాలని ఆశ ఉంది, నేను పిహెచ్డీకి హయ్యర్ స్టడీస్కి ఇక్కడే ఉండి చదువుకుంటా. నేను ఒక మాట అన్నా, నాకు అక్కడ మళ్ళీ ఫ్యామిలీ అది ఉంది. నాకు 2013లోనే మ్యారేజ్ అయింది, జస్ట్ అప్పుడు 6 months అయింది. నాకు వైఫ్ ఇలా మా ఫ్యామిలీతో ఉన్నాం కదా, మేము రావడానికి మళ్ళీ అక్కడ నేను రాలేను అంటే వాళ్ళు సెకండ్ ఆఫర్ పంపించారు. ఒక అకామిడేషన్ అనేది మీకు యూనివర్సిటీలోనే ప్రొవైడ్ చేస్తాం, అది విచ్ కాస్ట్ అరౌండ్ ఆ రోజులోనే నాకు ఇచ్చే అకామిడేషనే 80,000 to 1,20,000 కాస్ట్ కలిగినటువంటి అకామిడేషన్ మీకు ఇస్తాము అన్నారు. అక్కడికి 4.5 ప్లస్ ఇదంతా అయింది, అట్లీస్ట్ 1 lakh తీసుకోండి, 5.5 పర్ మంత్. హయ్యర్ స్టడీస్ అన్నాను కదా, అదే కాలేజీలో టీచ్ చేస్తూ పిహెచ్డీ చేసుకోవడానికి కూడా స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నారు, ఫ్రీ స్కాలర్షిప్. ఇంగ్లాండ్లో పిహెచ్డీ చేయాలంటే ఆ రోజుల్లోనే అట్లీస్ట్ 2-3 lakhs దాటే ఉంటుంది మినిమంలో చెప్తున్నా. అలాంటిది ఇవన్నీ కలుపుకుంటే నా ప్యాకేజ్ ఎంత? ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతే నా లైఫ్ ఇప్పుడులాగా ఉంటుందా, బెటర్గా ఉంటున్నా? అప్పటికి అది ఒక 11 సంవత్సరాల క్రితం. డూ యూ థింక్ అదేమైనా చిన్న స్మాల్ అమౌంటా?
ఒక నెలకి 4-5 lakhs ప్యాకేజ్ అనేది, అక్కడికి వెళ్తే నా లైఫ్ సెటిల్ అవుతుంది కదా. ఒక్క నిమిషం సార్, ఎవరు సాక్రిఫైస్ చేయమన్నారు మిమ్మల్ని? సాక్రిఫైస్ కాదు ఇది, అగైన్ ఇది సాక్రిఫైస్ కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా ఇది సాక్రిఫైస్ కాదు. వెళ్ళొద్దని చెప్పారు. వెరీ గుడ్. ఎవరు వెళ్ళొద్దని? నా ప్యాషన్, నా మనసు. ఎందుకని అంటే నేను మీకు అర్థం అవడానికి, ఇందాక మీరు అడిగారు కదా, ఇప్పుడు మా భార్య లేదా పాస్టర్ గారి యొక్క వైఫ్స్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళన్నీ వదులుకొని, వాళ్ళ కెరీర్ని వదులుకొని మాకు సహకరిస్తున్నారనే పదం దగ్గర వచ్చింది ఇదంతా కదా. సో మేము దేవుని మీద ప్యాషన్తో మాకు మిగతా వాటిలో వచ్చింది ఏ లాభకరమైనదైనా సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని, లాభకరమైన ప్రతి దాన్ని కూడా నష్టంగా ఎంచుకొని మేము దేవుని పరిచర్య చేస్తాం. ఈ దేవుని పరిచర్య చేసినప్పుడు మరి మీకు డబ్బులు రావా అంటే వచ్చిన సందర్భాలు ఉన్నాయి మేడం, లేక అలమటించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆకలిస్తే అన్నం తినడానికి రైస్ లేకని సందర్భాలు ఉన్నాయి, కూర వండుకోవడానికి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం అదే ఆహారాన్ని కొన్ని వందల మందికి పంచిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ దేవునిలో ఉండే కష్టాలు మాకు తెలుసు, ఈ దేవునిలో ఉండడం వలన వచ్చే నష్టాలు మాకు తెలుసు, ఎదురయ్యే ఇబ్బందులు మాకు తెలుసు, ఎదురయ్యే అవమానాలు మాకు తెలుసు. అయినా కూడా ఈ దేవుని పరిచర్యలోనే బ్రతుకుని సాగించాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయం, ఆ ప్యాషన్తో ఈ పరిచర్యలోకి వస్తాం, ఈ సేవలోకి వస్తాం. ఈ సేవలోకి వచ్చిన తర్వాత ఈ పరిచర్య చేసే విధానంలో కానీ మేము కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి కానీ దేవుడు హర్షించి మెచ్చుకొని కాస్త అంగీకరించి ఆశీర్వదించిన సందర్భాలు ఉన్నాయి, కష్టాలని అనుభవించే సందర్భాలు ఉన్నాయి. కష్టాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టేము, ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత దేవుని తోలనాడము. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాము. ఇది కొంతమందిమి. ఇలాంటి పరిచర్యలో మాతో సహకారిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాల్లో బాధ్యత వహిస్తారు. ఈ కార్యక్రమాలని ఏమంటారు, వాళ్ళు కూడా నడిపించడానికి అడుగు వేస్తారు. సో వీళ్ళని పాస్టమ్మ గారు అని అనడం కరెక్ట్ కాదు, కానీ వాళ్ళ కార్యక్రమాలు చేయొచ్చు. అంటే వీళ్ళకి సపోర్ట్గా రావడానికి కదా వచ్చారు. సో అందుకని వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. కానీ చదువుకున్న వాళ్ళకి నాలెడ్జ్ డిఫరెన్స్ ఉంటుంది, చాలా ఉంటుంది మేడం. దానివల్ల జనాల్ని తప్పుదోవ పట్టించే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు అదే కదా మా బాధ. ఇప్పుడు మేము అదే బాధపడుతున్నాం. మా బాధ కూడా అదే యాక్చువల్లీ. ఇప్పుడు మేము ఇన్ని చదువులు చదువుకొని ఒక గుర్తింపు పొందిన యూనివర్సిటీస్లో ఎంత సెక్యులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా, ఇలాంటి అవకాశాలు ఉన్నా కూడా ఇలాగ నా పరిచయం చేయాలంటే, ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ గారు మేడం, మా నాన్నగారు పాస్టర్ గారు కదా అని చెప్పి నేను పాస్టర్ని అయిపోలే. ఎందుకని మా నాన్నగారి తర్వాత ఆ చర్చిని నేనే చూసుకోవాలి? ఇదేమన్నా బిజినెసా సార్? ఎగ్జాక్ట్లీ, చాలా అలాగే జరుగుతుంది సార్. అలా జరుగుతున్నాయి మేడం, జరుగుతున్నాయి. కానీ ఇది అలా కాదు. సో నేను మా నాన్నగారు స్థాపించిన సంఘానికి కాపర్ అవ్వాలి అంటే మా నాన్నగారి సంతానంలోంచి వచ్చిన వారిని కనుక అది నేను దానికి హక్కుదారిని కాదు. ఒకవేళ అలాగుంటే బిల్డింగ్కి నేను ఓనర్ అవుతానేమో కానీ ఆ సంఘానికి, ఆ విశ్వాసులకి నేను నాయకుని అవ్వకూడదు. అలాగా నేను అలాగ అవ్వాలి అనుకుంటే నేను ప్రాపర్ వేలో థియలాజికల్లీ ట్రైన్డ్ అయ్యి గ్రాడ్యుయేషన్ తీసుకొని ఆర్డినేషన్ అయ్యి అప్పుడు నేను ఆ సంఘ పరిచయం తీసుకోవాలి అనే దృక్పథంతో నేను నా లైఫ్ని ఈ ప్యాషన్తో నడిపించుకున్నా. సూపర్ సార్. ఇలాగా అంటే తండ్రి తరాలకు, మా తండ్రి ఫాదర్ కాబట్టి నేను ఫాదర్ అయిపోతా అని నిన్న మొన్నటి వరకు గాలికి తిరుగుతారు సార్. కట్ చేసి ఇప్పుడు ఫాదర్ గారు పోయారు, లేదంటే దేవుడు పరలోకానికి వెళ్ళారు అనుకుందాం. నెక్స్ట్ వీళ్ళు సీట్ ఎక్కేస్తున్నారు. జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? అసలు వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు, కనీసం అసలు ఇది చేయాలనే తెలీదు. చాలా మంది బుద్ధి తక్కువ మాలోళ్ళు మనుషులను మ్యానిపులేట్ చేసి, మిగిలిన ఎవరైతే చదువుకుంటున్నారో, ఇప్పుడు మీరు చదువుకున్నారు, మీరు ఇప్పటి వరకు బయటికి రాలేదు, పాపులర్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు చెప్పండి, నాకు రీజన్ చెప్పండి. అంటే మాకు వీటి మీద అవగాహన, వీటి మీద ధ్యాస ఉండదు మేడం. కానీ మిగిలిన వాళ్ళకి వీటి మీదే ధ్యాస. ఏం మాట్లాడితే పాపులర్ అవుతాం, ఏం మాట్లాడకపోతే పాపులర్ అవుతాము, ఏం మాట్లాడాలి అని చెప్పి సెన్సేషనల్ గా వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళు కొంచెం పాపులారిటీ తెచ్చుకోవాలి. మాకు పాపులారిటీ మీద వాటి మీద ఎప్పుడు ఆశ ఉండదు. నాకు ఇంకొకటి వస్తుంది, ఇప్పుడు పాపులర్ అయ్యారు అనుకోండి, పైసలు ఏమైనా ఎక్కువ వస్తాయా?
అట్లా కాదు కానీ అంటే అయ్యే సువార్త కూడికలు అవి పెడతారు కదా, వాటికి వెళ్ళినప్పుడు ఎక్కువ పేమెంట్ ఇవ్వాల్సి వస్తుందా? వీళ్ళు ఫేమస్ కాబట్టి వీళ్ళని పిలుద్దామని ప్రతి ఒక్కరికి ఉంటది, ఫేమస్ అయిన వాళ్ళనే పట్టుకు రావాలని. ఎగ్జాక్ట్లీ అప్పుడు ఏమైనా పైసలు ఏమైనా ఎక్కువ వస్తాయా? దానివల్ల ఏమన్నా ఇదంతా ప్లానింగ్ అంటారా ఫేమస్ అవడానికి? ఒక చిన్న మాట అడుగుతాను, చెప్పండి. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుందాం. చాలామంది అందులో పాపులర్ అవ్వడానికి లేకపోతే ఎలాగోలా సిల్వర్ స్క్రీన్ మీద నా ఫేస్ కనిపించిన ఉద్దేశం మీద పల్లెటూరు నుంచి వచ్చేసి ఫిల్మ్ సిటీ చుట్టూ చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు చిన్న ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో లేదా అసిస్టెంట్ డైరెక్టర్ గానో అలాగో వచ్చి మొత్తానికి ఒక ఫెమిలియర్ హీరో అయ్యే వరకు ఎదుగుతారు కొంతమంది. అలాగే ఎదిగిన వాళ్ళని బాగానే ప్రజలు ఆదరిస్తారు. ఎదగకుండా ఉండిపోయిన వాళ్ళు అలాగే చాలామంది మరుగుపడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ ప్రయత్నం అంతా దేనికి చేస్తున్నారు? ఒక స్థాయిలోనికి వస్తే ప్రజాదరణ పొందుకోవాలి అని. ఒకసారి ప్రజాదరణ పొందిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పేరొద్దు కానీ ప్రజాదరణ పొందిన చాలా ఫెమిలియర్ అయినటువంటి అదే యాక్టర్స్ ఎవరినైనా తీసుకోండి, ఒక ఫిమేల్ యాక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, లేదా మేల్ యాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే. సపోజ్ మీ స్టూడియో ఓపెనింగ్కో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కో పిలిచామనుకోండి, అప్పుడు ఎప్పుడో పాతకాలంలో సూపర్ హిట్ అయినటువంటి యాక్టర్స్ని పిలుస్తారా? పిల్లరు కదా. ప్రజెంట్ ట్రెండింగ్లో ఎవరు ట్రెండింగ్లో ఉన్నారో ఎవరు ఫామ్లో ఉన్నారో వాళ్ళని పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళు ఫ్రీగా వస్తారా? ఎందుకు వస్తారు? పైసలు ఖచ్చితంగా ఇవ్వాలి కదా. సో వాళ్ళకి అక్కడ దేన్ని బట్టి డిమాండ్? వాళ్ళు ప్రూవ్ చేసుకున్నటువంటి ఆ ప్లాట్ఫామ్ని బట్టి వాళ్ళకి ఆ డిమాండ్ వచ్చింది. అంతే కదా. అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మన ఇది సేమ్ అంటారా? అసలు ఈ పోలిక బాలేదు సార్, నచ్చలేదు. స్పోర్ట్స్ ఇండస్ట్రీ సేమ్ అంతే కదా. ఒక ఇప్పుడు ఈ రోజులో మహమ్మద్ అజారుద్దీన్ అని మన హైదరాబాద్ ఆయనే మన ఇండియన్ క్రికెట్కి కెప్టెన్గా ఉన్నాడు కూడా. ఇప్పుడు ఆయన వచ్చినా సరే పెద్ద ఏమన్నా కదా. అదే ఇప్పుడు ఏ కోహ్లీ గారినో లేకపోతే ఇంకా నాకు తెలియదు లేటెస్ట్ సూర్యకుమార్ యాదవ్ కానీ ఇలాంటి వీళ్ళు ఎవరైనా సరే వచ్చారంటే ట్రెండ్ అవుతారు కదా కదా. అట్లానే నేను ఏమంటానంటే ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్ నాన్న, ప్లీజ్ దయచేసి ఆ విధంగా ఆలోచించండి. ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఇది కూడా ఒక రంగమే కదా. ఇప్పుడు ఈ దేవుని పరిచయం అనేది కూడా ఒక వేదిక, ఈ దేవుని పరిచయం చేయడం అనేది కూడా ఒక వృత్తి కదా. ఈ పనిలో నిపుణత గలవారిని అంటే నేర్పడతనం గలవారిని అంటే చక్కగా వివరించగలిగిన వారిని వస్తారు. తప్పకుండా ఇప్పుడు మాట్లాడండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేది ఎందుకంటే మేము ఫేమ్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలని వస్తారు. మరి దేవుని నమ్ముకుని డబ్బులు సంపాదించాలని వస్తున్నారా? ఓకే, ఇందులో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీరు రెండు మాటలు చెప్పారు. ఒకటి ఫేమ్ పొందాలని, రెండోది డబ్బులు రావాలని. రెండే సార్ ఆప్షన్, ఇంకేమున్నాడా కదా. ఓకే, అదే ఈ యొక్క దేవుని పరిచయకు వచ్చినప్పుడు డబ్బులు అనేది మొదట్లో ఎవరికి ప్రాధాన్యత ఉండదు మేడం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మొదట్లో ఎవరికి డబ్బులు అనేది ప్రాధాన్యత ఉండదు. మొదట ఎవరైనా సరే మీకు తెలియదేమో నాకు తెలియదు అంటే మీరు కొంతమందిని చూసి డబ్బులు దండుకునే వాళ్ళని చూసి లేదా డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళని చూసి మాట్లాడుతున్నారేమో. అయ్యో తప్పకుండా, అయ్యో నాకు తెలుసు, నేను అదే చెప్తున్నా మేడం మీకు. మీరు ఎలాగో ఒకవైపు మాట్లాడుతున్నారు, కొందరిని చూసి మీరు ఇలాగ అనొద్దు. చాలా మందిని 50కి 100 లో 80% ఆఫ్ మీరు ఇంకా 80% అన్నారు. మీరు 80% నేనైతే 90 అంట. కానీ మిగతా 10% ఉన్నారు కదా, 80% గురించి మీరు మాట్లాడుతున్నారు లేదా 90 గురించి మీరు మాట్లాడుతున్నారు. అది ఎలాగో అందరికీ తెలుసు మేడం. మీరు మాట్లాడకపోయినా ఈ వీడియోలు చూస్తున్న ప్రేక్షకులు అందరికీ తెలుసు. ఎందుకంటే 90 ఆలో ఉన్నారు కనుక ఎదురుగా ఎవరో ఒకరు ఆలే కనబడతారు. ఈ 10 వాళ్ళని ఎవరు చూపిస్తారు? 10 వాళ్ళ పక్షంగా ఎవరు మాట్లాడతారు? నేను అది మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నా. సో నేనేమంటున్నానంటే ఈ 10 మందిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఫేమ్ అయిపోదామనో డబ్బులు సంపాదించేద్దామనో ఈ యొక్క పరిచర్యకి రారు మేడం. వాళ్ళ బాధ ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఈ పరిచర్యను నమ్ముకొని దేవుని మీద ఆధారపడితే దేవుడే చూసుకుంటాడు. మేడం మీకు తెలియదు, నిజంగా చాలా ఆకలితో రాత్రులు పడుకునేటువంటి పస్తులతో పడుకునేటువంటి కాపర్లు, పాస్టర్ గారులు, వారి కుటుంబాలు మాకు తెలుసు మేడం. చాలామంది వాళ్ళ పిల్లలకి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి లేకపోతే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మందిరంలో అలాగన మందిరం అంటాం కదా, చర్చ్లో బిడ్డను అలా పడుకోబెట్టి ప్రార్థన చేసే, దేవా ట్రీట్మెంట్ చేయించుకోలేము, మీ బిడ్డను బ్రతికిస్తే నీ ఇష్టం, నీ సేవ చేయిస్తాం, లేకపోతే నీ దయ అని దేవుని పాదాల మీద పడిన పాస్టర్ గారి గురించి మాకు తెలుసు మేడం.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 90 మంది పాస్టర్ గారు మీరు చూస్తున్నారు, లోకమంతా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి అలాగే అనుకుంటున్నారు. కానీ కొద్ది మంది ఉన్నారు మేడం, 10 మంది అయినా ఉన్నారు మేడం. ఆ 10 మంది పాస్టర్ గారి యొక్క జీవితాలు బయటికి రావాలి. వాళ్ళ యొక్క కష్టాలు ప్రజలకు తెలియాలి. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి, బాధలు పడి, శ్రమలు పడి, ఇబ్బందులు పడి, ఆకలితో కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని పరిచయం చేస్తున్నారు. అయితే ఆ 10 మందిని గుర్తించాల్సింది ఎవరు? జనాలు, దేవుని నమ్ముకునేవారు. మరి వీళ్ళు, మీరు ఎవరొస్తే వాళ్ళు పడి, ఎవరొస్తే వాళ్ళు సువార్తలు చెప్పి, ఎవరొస్తే వాళ్ళు వాక్యాలు చెప్పి, మ్యానిపులేట్ చేసి, ఆగం చేసి, గందరగోళం చేసి, ట్రోల్స్కి దొరికిపోయి. సార్ ఇంకొకటి, సార్ ఒక్క నిమిషం చెప్పండి. మీరు ఫాదర్, మీరు ఎడ్యుకేటెడ్, మీరు దయ్యాలను వదిలిస్తారా మీ చర్చిలో? ఒకటి స్ట్రైట్గా చెప్తాను మేడం, ఇప్పటి వరకు అలాంటి పరిచర్యలో నేను లేను మేడం. ఎగ్జాక్ట్లీ, ఇంతవరకు అలాంటి దాంట్లో లేను. ఒకవేళ ఎవరైనా సరే దయ్యం చేత పీడింపబడిన వాళ్ళు మా చర్చకు వస్తే ప్రార్థన చేయడం నా ధర్మం. ప్రార్థన చేస్తారు, ఓకే, అంతవరకు న్యాయం. కానీ వదిలిస్తారా? అసలు పట్టింది దయ్యమే అని గుర్తిస్తారా? మేడం, వదిలించేది పాస్టర్ గారు కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వదిలించాల్సింది ఆ పాస్టర్ గారు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు వదిలించాలి. దేవుడు వదిలిస్తాడు, దేవుడు వదిలించాలి. ఆయన చేస్తారు ఆ పని. పాస్టర్ గారుగా మాకు అది ఆపాదించుకోకూడదు. ఒకవేళ నేను ప్రార్థన చేశాను అనుకుందాం, ఒకవేళ ఎవరినో దయ్యం పట్టిన వాళ్ళు తీసుకొచ్చారు, నా ధర్మం, నేను ప్రార్థన చేయాలి, నేను ప్రార్థనే చేశాను అనుకుందాం. ప్రార్థన చేయగానే అది వదిలిసి పారిపోయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అలాగే తీసుకుందాం. అక్కడ వదిలించింది నేను కాదు, వాళ్ళు అనుకుంటే నేను కాదమ్మని చెప్పగలగాలి. నేనైతే అలాగే చెప్తాను మా చరంగంలో. ఓకే, ఎందుకంటే ఒకవేళ అలా జరిగితే దానికి బాధ్యుని నేను అలాగ కారకుని అవుతాను. ఇప్పుడు వదిలించేస్తే నేను చెప్తే అది వెళ్ళిపోతుందా? అంటే సార్ ఇంకొకటి నాకు కొంచెం స్కోప్ ఇవ్వండి. చాలా వరకు సోషల్ మీడియాలో దయ్యాల్ని వదిలించడం కానీ, గొంతు లేని వాళ్ళకి గొంతు రప్పియడం, చేతులు లేని వాళ్ళకి చేతులు, మరి హాస్పిటల్ ఎందుకు సార్? ఇక అయితే మరి అందరం చర్చిలకే పడిపోతే అయిపోతుంది కదా. ఇక ఒకటి నేను అనేది ఏంటంటే, అగైన్ మీరు మళ్ళీ అందులోకి వచ్చారు, ఆ 90 మంది కోసం మాట్లాడుతున్నారు. 90 మంది కోసం మాట్లాడుతున్నాను. ఇందులో తప్పు ఉందని మీ నోటితో మీరు చెప్పాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ నేను అదే చెప్తున్నాను, ట్రైయింగ్ టు మై పాయింట్. నేను ఆ పాయింట్ పెట్టాలనుకుంటున్నాను, అందులో డౌటే లేదు. ఇప్పుడు ఒకటే, తప్పు ఎవరు చేసినా తప్పే. అది విధానం కరెక్ట్ కాకపోతే మనం ప్రశ్నించడం సరి అయిన పద్ధతి. సో ఇలాంటి అద్భుతాలు లేవని అయితే మాత్రం అనుకోకూడదు. వాళ్ళు చేస్తున్న తప్పవచ్చు, వాళ్ళు జరిగించే విధానం తప్పవచ్చు, కానీ అవి లేవు అని అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకనంటే అయినా నాకు తెలిసే అమ్మా, కేవలం క్రైస్తవ్యంలోనే కాదమ్మా ఈ అద్భుతాలు జరగడం. అయ్యో ఎందుకు లేవు సార్? ఇలా ఉంది, ఇలా ఉంది, అన్ని మతాల్లో ఉన్నాయి సార్ కదా. సో ఒక పాయింట్ అన్ని మతాల్లో ఉన్నాయి, అన్ని మతాల్లో అన్ని జరుగుతున్నాయి. ఇటు 50 ఉంది, ఇటు 50. ఎక్కడ ప్రాపర్ ఉందని నేను చెప్పట్లేదు. ఇంకొకటి నేను అద్భుతాలు జరగడం అనేది క్రైస్తవ్యంలోనే కదా జరుగుతాయి అనుకోని క్రైస్తవంలోకి వచ్చేస్తున్నారు అంటున్నారు కదా. అదే సార్ మ్యానిపులేషన్, నాకు అర్థం కాదు. క్రైస్తవంలోనే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. పిల్లలు పుట్టారు, క్రైస్తవంలోకి రా అంటారు కానీ ప్రార్థన చేసుకో సరిపోతుంది, నీ దేవుని నువ్వు నమ్ముకో అన్నారు. కానీ క్రైస్తవంలోకి రా, మొత్తమే నువ్వు మారిపో అని చెప్పేసేది తప్ప కాదా? అది ఎగ్జాక్ట్, ఐ మీన్ ఏమంటారు దాన్ని, డెఫినెట్లీ తప్పమ్మా, డెఫినెట్లీ రాంగ్. అసలు క్రైస్తవ్యులను ఆహ్వానించడానికి వాడాల్సిన పదం ఒకటే లేనమ్మా. ఏంటంటే ఈ లైఫ్ ఎంతకాలం జీవించినా, 60, 70, 80, 100 ఎంతకాలం జీవించినా ఒక ముగింపు ఉంది. ఏదో ఒక రోజున మరణం తప్పదు. ఈ మరణించిన తర్వాత కూడా ఒక లైఫ్ ఉంది. దెర్ ఈస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్. థింక్ ఆఫ్ ఇట్. దాని గురించి ఆలోచించండి. మరణము తర్వాత జీవితంలో బ్రతకటానికి ఆలోచించండి అని నమ్ముతాం మేము. మా విశ్వాసం అది. సరే ఇప్పుడు దిక్కులేదు, ఇగో ఇవాళ తినడానికి తిండి లేదు కానీ 4 రోజుల తర్వాత బిర్యానీ వస్తుంది అంటే, ఇప్పుడు తిండి తినకపోతే బతుకుతామా సార్? బిర్యానీ కోసం వెయిట్ చేస్తామా? వెరీ గుడ్ తల్లి, మంచి క్వశ్చన్ అడిగారు తల్లి. నీ బ్యాంక్ అకౌంట్లో ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ ఉందా? సారీ, డైరెక్ట్ చెప్పక్కర్లేదు, కానీ వేసుకోరా? లేదు. వేసుకోరా? ఎవరైనా ఉన్న వాళ్ళు వేసుకుంటారు కదా, వేసుకుంటారు కదా. నీ బ్యాంక్ అకౌంట్ అట్లీస్ట్ ఒక 2000, ఒక 4000 ఉన్నాయి. దేనికి? ఈ రోజుకి వాడలేంది, రేపటికి ఎందుకు ఉంచుకున్నావు? ఖర్చులకి. మనిషి జీవితం బ్రతికేదే. అవును, రేపు ఉంటాం లేదా మనిషి తెలియదు కదా అన్న.
ఈ రోజుకి దిక్కులేదు నువ్వన్నావు కదా తల్లి. అదే సార్ బతకడానికి అట్లానే బ్యాంక్ బ్యాలెన్స్ కి సంబంధం పెడుతున్నారు. ఎందుకు లేదు ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు తల్లి ఒక్క నిమిషం అదే మీ పాయింట్ నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ రోజుకి దిక్కు లేదు, తర్వాత ఎప్పుడో జీవితం కోసం ఈ రోజు తినే ఆహారం కోసం లేదు, నెల రోజుల తర్వాత బిర్యానీ కోసం ఎందుకు ఆలోచించాలి అంటున్నారు మీరు. మళ్ళంటే బ్యాంకులు ఎందుకు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, ఆస్తులు ఎందుకు కొనుక్కుంటున్నాము, స్థిర చిర ఆస్తులు ఎందుకు మనం మెయింటైన్ చేస్తున్నాం? ఏ రోజు ఆ రోజు ఉన్నదాంతో అమ్మేసి ఇప్పుడు బెచ్చగలలాగా ఏ రోజు ఆ రోజు అడిగేసి ఏ రోజు ఆ రోజు మన దగ్గర ఉన్నది మనం వాడేసుకొని ఆ రోజు హ్యాపీగా చేసి మళ్ళీ మరుసటి చేసుకోవచ్చు కదా. ఒక్క నిమిషం నా పాయింట్ వినండి. చెప్పండి. మనం బతకడానికే బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, ఆస్తులు కొంటున్నాం, స్థిరాస్తులు కొంటున్నాం, బంగారాలు కొంటున్నాం, కానీ చచ్చిపోయినాక ఆయన నాతో రావాలని అయితే కొనట్లేదు కదా. అంతే కదా, అవి రావు కదా, రావని తెలిసినా కొంటాం కదా. అది బతకడానికి ఇప్పుడు బతకడానికి బతకడానికి ఎన్ని కావాలమ్మా, ఎన్ని నెలలు కావాలి, ఎన్ని నెలలు కావాలి చెప్పండి. 4-5 ఇల్లు కంటున్న వాళ్ళు లేరా? ఆ 4-5 పాస్టర్ల గురించి కాదమ్మా, మళ్ళీ అటు నుంచి ఇటు రాకండి. మీరు నేను దాంట్లోకి మీరు వస్తున్నారు. మరి డబ్బులు దాచుకోవద్దంటారా? మరి నేను దాచుకోవద్దు అంటలే, అది ఎలా దాచుకుంటున్నాము. ఒక 1 minute టైం ఇవ్వండి. 1 minute కాదు, మీరు 10 minutes తీసుకోండి. 10 minutes తీసుకోండి. ఒక్క క్వశ్చన్ కాదు, 10 క్వశ్చన్లు అడగండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో క్లారిటీ రాలేదంటే నేను అసలు నాకు ఏదైనా డౌట్ ఉందంటే దాన్ని క్లియర్ చేసుకోలేదంటే చేసుకోండి. అలాగే చేసుకోండి, ఒక్క క్వశ్చన్ చేసుకోండి. దేవుని నమ్మేది మేము ఇప్పుడు బతికేదానికంటే కూడా పరలోకంకి వెళ్ళిన తర్వాత మంచి జీవితం ఉండడం కోసం నమ్ముతున్నాము అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో చచ్చిపోయిన తర్వాత కూడా మాకు మంచి జీవితం కావాలి కాబట్టి దేవుని నమ్ముతున్నాము అంటున్నారు. ఈ బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవి ఇప్పుడు బతకడానికి కదా సార్. ఇవి లేకపోయినా బతుకుతారమ్మా, ఇవి లేకుండా కూడా బతుకుతున్నాం కదా. లేకనే కదా సార్ ఇందాక మీరు చెప్పింది, చాలా మంది పాస్టర్లు ఒక్క పూట అన్నం లేక ఇబ్బంది పడ్డారని. అట్లా ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పడినా సరే, ఇబ్బంది పడినా సరే అందులోనే విశ్వాసం బతుకుతున్నారు కదా. మీరు తీసుకోలేకపోతున్నారు, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. జనాలకు అర్థం అవుతుంది, అస్సలు నో డౌట్ సార్. ఇందులో మనం ఇప్పుడు పాయింట్లో ఏ పాయింట్ లో ఉన్నాము? మీరు ఏ పాయింట్ లో ఉన్నారు? నేను ఒకటి చెప్పా, ఏమని? క్రిస్టియానిటీ అనేది పిలిచినప్పుడు, ఎవరైనా క్రిస్టియానిటీలోకి రమ్మని పిలిచినప్పుడు ఏదో పెళ్ళిళ్ళు అవుతాయని, గర్భఫలం వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని, అప్పులు తీరుతాయని, క్యాన్సర్లు తగ్గిపోతాయని ఇలాంటి మాటలు చెప్పి క్రైస్తవ్యంలోనికి పిలవకూడదు. సూపర్ సార్. అయితే మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను సార్, వాటి గురించి మీ స్పందన ఏంటో నాకు చెప్తే సరిపోతుంది సార్. ఆర్గ్యుమెంట్ కంటే కూడా ప్రాక్టికల్గా ఉంటే ఏదైనా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అంతే సార్. ఇప్పుడు మీరు చెప్పారు చచ్చిపోయిన తర్వాత లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఆలోచించాలి అని అన్నా, దానికి మీరు ఏమన్నారంటే ఒక్క నిమిషం, ఎప్పుడో బిర్యానీ ఉంటుంది. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లోనే అన్నారు సార్, మమ్మల్ని గొర్రె